దోస్తులు ఈరోజు మంచిగా సలాడ్ చేసుకుందాము. వెయిట్ లాస్కే కానీ స్కిన్కే కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా నా బుర్రలోకి తట్టింది ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని. ఈ మధ్య అన్నీ తిని బూరెలాగా ఉబ్బాను. కొంచెం తగ్గుదాము అని ఫిక్స్ అయ్యి నేను సలాడ్స్ అవి తిందామని స్టార్ట్ చేశాను. అండ్ అది మీకు కూడా చూపిస్తే మీకు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి యూజ్ చేసుకుంటారు కదా అనేసి రెసిపీని. అండ్ ఇవేంటంటే లెటర్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ నాకు దొరికిన దగ్గర స్టోర్లో తీసుకున్నాను. మనకి ఇండియాలో కూడా ఈ మధ్య అన్ని దగ్గర దొరుకుతుంది. జస్ట్ మనం ఎంతైతే క్వాంటిటీ తింటామో రైస్ అంతే తీసుకోండి. అంత తీసుకొని పక్కన పెట్టుకొని స్టార్టింగ్ మనం ఏం తగ్గించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే టూ మచ్ ఆకలి అయ్యి ఇంకా ఎక్కువ తింటాం మనము. దీనికి కావాల్సింది ఆనియన్స్, స్వీట్ కార్న్, మిక్స్డ్ వెజ్జీస్, ఈవెన్ టొమాటోస్ అండ్ కుకుంబర్స్ ఉన్న వేసుకోవచ్చు. ఆ రోజు నా దగ్గర అయితే లేవు. ఇప్పుడు అవి లేవని ఆపేసి మళ్ళీ ఈరోజు రైస్ తింటాం ఎందుకులే అని ఉన్న వాటితోనే నేను చేసుకుంటున్నాను. అండ్ ప్రాపర్గా అన్నీ ఉన్నప్పుడు కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ ఒక మంచి బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ చూస్తే మా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడ్డారు, ఇది డైట్ చేస్తుందా లేకపోతే ఇంకా ఎక్కువ ఫుడ్ తింటుందా అనేసి. బట్ ఇది ఎంత తిన్నా కానీ మనకు చాలా లైట్ అనిపిస్తుంది. అట్లనే ఎక్కువ తినేయాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ వేసేసుకున్న తర్వాత మొత్తం మిగతా అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. అండ్ మనకి ఏమేమైతే కావాలో నేను చెప్పాను కదా, ఈవెన్ మీ దగ్గర కుకుంబర్ అవన్నీ ఉన్నా కానీ వేసేసుకోండి. అండ్ నేను ఇంకొక వైపు ఏం చేస్తున్నానంటే, మనం మైనీస్ అవన్నీ తినకూడదు కదా, వెయిట్ లాస్ అయిదాము అనుకున్నప్పుడు ఇంకా అవన్నీ మన వల్ల కాదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ పెరుగులో నేను సాల్ట్, పెప్పర్ అలాంటివన్నీ మిక్స్ చేసి ఒక చిన్న డ్రెస్సింగ్ లాగా చేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా అయితే తినలేను, బట్ ఇంకా ఉన్న కొద్దిగా అయితే తినాలి. ఎందుకంటే ఇవి కూడా అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ కూడా కొంతమంది బాడీకి సెట్ అవుతుంది, కొంతమంది బాడీకి సెట్ అవ్వదు. నాది కఫా బాడీ టైప్. నేనేంటంటే మోస్ట్లీ డైరీ ప్రొడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఇది తినేటప్పుడు నాకు తెలియదు, దాన్ని తిన్న తర్వాత తెలిసింది. బట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మోస్ట్లీ ఇవంతా స్కిప్ చేసి కూడా మీకు ఇంకొక వీడియో అయితే తీస్తాను. ఇక్కడ చూసారు కదా, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇటాలియన్ డ్రెస్సింగ్. ఇది మన మైనీస్ అంత హార్మ్ఫుల్ కాదు, అట్లని ఇది గుడ్ కూడా కాదు. బట్ టేస్ట్ కోసం అనేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను. బట్ ఇదేం మ్యాండేటరీ అయితే కాదు. ఇదేంటంటే కొంచెం మనకి బయట తిన్న ఫ్లేవర్ రావాలి అనేసి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ సలాడ్స్ అలాగా ఒకేసారి టూ హెల్తీగా తినాలన్నా కానీ ఎవ్వరి వల్ల కాదు. అందుకోసం స్టార్టింగ్లో కొంచెం చీట్ చేసినా పర్లేదు, కానీ కొంచెం రైస్ తగ్గించుకొని ఇలాంటివి తింటే ఏంటంటే కొంచెం తొందరగా రిజల్ట్ వస్తుంది అనే ఒక్క థాట్తో నేను ఇది వేసుకున్నాను. ఇదేంటంటే చీజ్, మీరు ఎలాంటి చీజ్ అన్నా వేసుకోండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఈట్ చీజ్ వేసుకోకండి, దట్స్ ఫైన్. బట్ నేనైతే వేసుకుందామని అనుకున్నాను. నేనైతే లైట్గా పైన స్ప్రెడ్ చేసుకున్నాను. చీజ్ చాలామంది చీజ్ ఎందుకు తింటున్నారు అది ఇదని అంటారు. నాకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే నాకు ఇలాంటివి తింటమే చాలా కొత్త. అందుకోసం కొంచెం అన్ని టేస్ట్ ఉండాలి అనేసి. ఇవేంటంటే మనకి జస్ట్ క్రూటాన్స్, ఇవేం లేదు, బ్రెడ్ని వేయించినట్టు అట్లా ఉంటుంది. చికెన్ ఇంట్లో లేనప్పుడు చికెన్ ఉంటే చికెనే వేసుకోండి. ఇఫ్ మీరు ఒకవేళ చికెన్ తినని వాళ్ళైనా కానీ ఇంట్లో సడన్గా చికెన్ లేకపోయినా కానీ ఇవి వేసుకోవచ్చు. ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ టూ గట్టిగా ఉన్నాయి. బట్ దట్స్ ఫైన్ అనిపించింది. ఎందుకంటే ఏది లేకుండా తినే బదులు ఏదో ఒకటి ఉంటుంది అని ఒక హోప్ అంతే. అండ్ నేనేంటంటే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. అవి కూడా ఒక గుడ్డు ఆఫ్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ నేను రెడీ చేసుకున్న డ్రెస్సింగ్ కూడా వేసేసాను దాంట్లోకి. డ్రెస్సింగ్ అయితే మరీ మైనీస్ అంత వావ్ అనిపించేటట్లయితే లేదులే, కానీ బట్ తప్పదు కదా, ఇంకా ఏదో ఒకటి అన్నట్టు ఇవి చూసుకున్నాను. బట్ అట్లని ప్లీజ్ మైనీస్ అవైతే వాడొద్దు. తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవ్వటానికి ఇంకా మీకు చాలా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నేనైతే చెప్తున్నాను కదా, నేనేమంత సలాడ్ పర్సన్ అయితే కాదు, బట్ నేనైతే అది చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నానైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఇది మరీ బోరింగ్గా ఉంది, నా వల్ల కాదన్నట్టు అయితే లేదు. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ వర్క్ అయితే నాకు కొంచెం కామెంట్ కూడా చేయండి.